మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఒక 90 kgs ఉన్న వాళ్ళని తీసుకుంటే మనం వాళ్ళు 60 kgsకి వచ్చేయాలి అని అనుకుంటే వీళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది, సో ఎలా వీళ్ళని తగ్గించడానికి ప్లానింగ్ చేయొచ్చు అని చెప్పేసి మీరు వెళ్ళే జిమ్లో కావచ్చు, లేకపోతే మీరు ఎవరి దగ్గర డైటిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. అసలు నిజంగానే ఒక 90 kilos ఉన్న వాళ్ళు 60 kgsకి రావాలి అంటే వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడాలి, ఎంత శ్రమ పడాలి, ఎంతవరకు వర్కౌట్స్ చేయాలి, సో అసలు వీళ్ళు తీసుకునే డైట్ ఏ విధంగా ఉండాలి, ఉంటే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. సో అంటే ఫర్దర్ గా మనకి ఫ్యూచర్ లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు మనం డైట్ అనేది కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నప్పుడు, అండ్ దట్టు వెయిట్ తగ్గినప్పుడు. సో ఇలాంటి విషయాల గురించి మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు వసంత్ కుమార్ గారు, డాక్టర్ తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, 90 అని ఎందుకు అన్నాను అని అంటే కొంతమేర వరకు 100 కంటే 90, 80s లో ఎక్కువ వరకు ఉంటూ ఉన్నారు జనాలు. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే మీ హైట్ ని బట్టి వెయిట్ అనేది చూసుకోండి అని చెప్తూ ఉంటారు. సో 60 and 55 ఇది కామన్ గా మనం ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా సార్. సో ఇలా రావాలి అని అంటే వీళ్ళు ఈ 30 kgs తగ్గడానికి ఎంత కష్టపడాలి, కష్టపడే విధానంలో వీళ్ళు చేయకూడని మిస్టేక్స్ ఏంటి అండ్ చేసే మిస్టేక్స్ ఏంటి చెప్పండి సార్. ముందుగా ఏంటంటే అమ్మ 90 kgs to 60 kgs అంటే ఆల్మోస్ట్ 30 kgs. 30 kgs ఎట్ ఏ టైం, ఒక రోజులో, 2 రోజుల్లో, 15 రోజుల్లో, 15 రోజుల్లో, నెల రోజుల్లో, ఇట్స్ గాడ్ మిరాకిల్. అయితే గాడ్ వచ్చి చేస్తే అవుతుంది. మిరాకిల్ అన్నది కదా, నాట్ గుడ్ అంటున్నా. ఓకే, అది ఎటువంటి దారిని తీస్తుంది. బేసిక్ థింగ్ అంటే వీళ్ళల్లో ఫస్ట్ వన్ ఇస్ అవాయిడ్ షుగర్. అంటే సార్ షుగర్ అనేది అంత డేంజరా? విషం అది, లైక్ ఎ స్నేక్ పాయిజన్. ఓకే, షుగర్ ఈజ్ టేస్టియర్, మంచిగా తీయగా అది ఉంటుంది, కానీ అది మనకు బాడీలో అది. అంటే సార్ షుగర్ని మనం ఎక్కువ తీసుకునే కొద్దీ అమృతం ఆలస్యం విషం అన్నట్టు అది విషంగా మారుతుంది అంటారా? షుగర్ ఈజ్ పాయిజనస్, ఆల్వేస్ పాయిజనస్ అది. ఎందుకంటే మన బాడీలో కావాల్సింది 7 to 8 grams షుగర్ అంతే మన బ్లడ్లో ఉండాల్సింది. బట్ అదర్ దెన్ దట్ గ్లైకోప్రోటీన్ అంటాం, గ్లైకోజన్ ఈ షుగర్ నుంచి కన్వర్ట్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ బాడీ నో యూజ్ ఆఫ్ దట్ షుగర్. ఎక్సెస్గా షుగర్ మీరు ఒక స్వీట్ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 50 grams to 100 grams తీసేసుకుంటారు. బట్ బాడీ కావాల్సింది ఓన్లీ 7 grams, 8 grams. మరి ఎక్సెస్ షుగర్ ఏమవుతుందంటే ఫ్యాట్ కన్వర్ట్ అవుతుంది. ఎందుకు షుగర్ని అవాయిడ్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ బాడీ మెకానిజం ఏం చేస్తుందంటే ఫ్యాట్ నుంచి తీసేసుకుంటుంది. మనకు షుగర్ కావాల్సిందంతా కూడా ఫ్యాట్ నుంచి ఇట్ విల్ టేక్. వన్స్ జీరో షుగర్ అంటే కార్బోహైడ్రేట్, దాంట్లో ఏంటంటే షుగర్ అంటే మన షుగర్ అని అర్థం. సెకండ్, కార్బోహైడ్రేట్స్లో రైస్, అవాయిడ్ రైస్, కంప్లీట్ అవాయిడింగ్ ఆఫ్ రైస్. థర్డ్, వీట్, బ్రెడ్స్, ఇంకా కేక్స్, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఫ్యాట్లో మనం ఆల్రెడీ మనకు బాడీలో హెవీ ఫ్యాట్, దట్ ఈస్ ద ఎక్సెస్. ఇప్పుడు 60 kgs to 90 is excess fat. It is not that protein, it's not that sugar, carbohydrate, it's not that any other thing. It is only excess fat. ఆ ఫ్యాట్ని కరిగించాలి అంటే మనం తినే ఫుడ్లో షుగర్ ఉండద్దు. ఓకే, అంటే కంప్లీట్ అవాయిడింగ్ ది షుగర్ పార్ట్ అనేది అవాయిడ్ చేస్తున్నాం. సెకండ్ ఈజ్ ద హై కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఇది ఇంకా మిగతా ఏం తింటే ఇప్పుడు ప్రోటీన్ తీసుకోవచ్చు. మన బాడీకి అయితే ప్రోటీన్, మన బాడీ మెకానిజమ్స్కి ప్రోటీన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికీ కావాల్సింది. సో ప్రోటీన్ మనం తక్కువ చేయలేం. సో ప్రోటీన్ అనేది మనం తీసుకుంటున్నప్పుడు ఇట్ విల్ గివ్ ద స్టమక్ ఫుల్నెస్కి అండ్ ద రిక్వైర్మెంట్ ఫర్ ద బాడీ. రెండోది, ఫ్యాట్ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి అంటారు. మీకు ఫ్యాట్ తీసుకున్న అబ్జార్ప్షన్ దట్ మచ్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వెన్ ద షుగర్ ఈజ్ డెఫిషియన్సీ, ఇప్పుడు 78 grams బాడీకి అవసరం ఉంది, ఆ షుగర్ని అంతా కూడా ఫ్యాట్ నుంచి కన్వర్ట్ చేసి తీసుకుంటాం మన బాడీలో. సో ఇట్ విల్ స్లోలీ డిక్రీజెస్ ద ఫ్యాట్ కంటెంట్.
అది ఫస్ట్ అబ్డామిన్ ఉండొచ్చు, లేకుంటే థైస్లో నుంచి ఉండొచ్చు, బ్యాటక్స్ నుంచి ఉండొచ్చు, బ్యాక్ ఫర్ ద చెస్ట్, ఇలా కొంచెం కొంచెం తీసేసుకుంటుంది. దట్ ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు ద షుగర్, మన కీటోన్స్ ఉంటుంది, అది మన బ్రెయిన్కి కావాల్సినంత ఇచ్చేస్తుంది. సో హౌ లాంగ్ ఇట్ ఈస్, ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఇలా కంటిన్యూస్గా నేను చేయగలుగుతానా అనేది చాలా మందిలో ఉండదు. ఎంత తీసుకోవాలి, ఎంత తినాలి, అంటే ఎన్ని రోజుల పాటు తీసుకోవాలి అనేది ముఖ్యం ఇక్కడ. దే కెన్ టేక్ ద బ్రేక్ ఫర్ 1 monthలో ఒకసారి, ఎస్ యూ కెన్ హ్యావ్ 1 day ఆఫ్ దట్ రైస్ అండ్ ద ఫ్రీడమ్, సో దట్ ఈ కెన్ గో ఫర్ అప్ టు 6 months. అలా చేసినప్పుడు 6 to 7 months చేస్తే ఆ డైట్తో ఆ వెయిట్ లాస్ ఏదైతే 30 kgs ఎస్టిమేటెడ్ వెయిట్ ఉందో యూ కెన్ గెట్ ఇట్ అచీవ్ ఇన్ దీస్ డేస్. థర్డ్ వన్, ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ చెప్పాను హౌ మచ్, అన్నిట్లో కూడా కొంచెం కొంచెం షుగర్ అయితే ఉంటుంది. యాడెడ్ థింగ్స్ ఆర్ ఫ్రూట్స్. మీరు ఫ్రూట్స్ యాడ్ చేసినప్పుడు కావాల్సిన గ్లూకోజ్ వస్తుంది. దాంతోపాటు వర్కౌట్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాక్ సరిపోతుందా సార్? వాక్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. రన్నింగ్, ఎక్స్ట్రా జిమ్ ఇవన్నీ చేస్తే కూడా ఐ డోంట్ సజెస్ట్, బికాజ్ స్లో బ్రిస్క్ వాక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. స్లోగా ఆడుతూ పాడుతూ 1 గంట 2 గంటలు, కిలోమీటర్స్ అని లెక్క పెట్టేసి చాలా మంది అది చేస్తుంటారు. ఎన్ని కిలోమీటర్స్ చేయొచ్చు అంటారు? జస్ట్ యూ గో ఫర్ స్టార్ట్ విత్ ½ an hour per day, దాని తర్వాత 40 minutes, 50 minutes, 60 minutes, 70 minutes, అలా బ్రేక్స్ ఇచ్చుకుంటూ అలసిపోయినట్టు అనిపిస్తుంది కూర్చోండి, దెన్ అగైన్ యూ గో, సో దట్ ద డిక్రీజ్ ఆఫ్ వెయిట్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, మీరు డైలీ ఆ విధంగా చేసినప్పుడు చాలా వెయిట్ లాస్ అనేది వస్తుంది. దే వోంట్ బి ఎనీ, మీరు అన్ని సప్లిమెంట్స్ ఇస్తున్నారు, అన్ని మల్టీవైటమిన్స్ అన్నీ వచ్చేలా చేస్తున్నారు. అంటే లైక్ వైటమిన్ B12, వైటమిన్ D3 మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు వస్తుంది, అండ్ ఆల్ ద వైటమిన్స్ అడ్జస్ట్మెంట్ విత్ ద ఫుడ్, సో దట్ మీరు వితౌట్ కార్బోహైడ్రేట్ యూ కెన్ వాక్ 5 to 10 kilometers per day. అది కూడా మెల్లిగా ఆడుతూ పాడుతూ ఒక 2 hours మీరు కాదనుకొని చేయండి, సరిపోతుంది. సో ఈజీగా పడిపోతుంది అన్నట్టు. ఎక్కడ కూడా ఫాస్ట్గా చేయడం దట్ ఈస్ నాట్ నీడ్. స్లోలీ యూ కెన్ డిక్రీజ్ ఇన్ ఏ గుడ్ ప్రాపర్ వే. ఇక్కడ అన్ని డైట్లో ఎక్కడ కూడా మీకు డెఫిషియన్సీ లేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అండ్ డిక్రీజింగ్ ద వెయిట్ ఈజ్ ఆల్సో ఇన్ ఏ ప్రాపర్ వే. డైలీ ఒక 50 grams to 100 grams డిపెండ్స్ అపాన్ ద వర్క్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.